హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్లో ఈ డ్రా టూల్ బార్లో మనం ఈవెంట్ కమాండ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈరోజు మనం ఈ రీజియన్ అంటే విప్ అవుట్ అలాగే 3D పాలిలైన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం రీజియన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ రీజియన్ అంటే ఏంటంటే మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేసాం. మనకి చూడండి, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్లో ఉంది యూ. సో మనం దీన్ని ఇక్కడ ఆటోకాడ్లో ఈ మైనస్ దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వ్యూస్ అనేవి వస్తాయి. సో టాప్ వ్యూలో పెట్టుకుందాం. మనం 2D ఎప్పుడు టాప్ వ్యూలోనే డ్రా చేయాలి కాబట్టి సో మనం ఒక రెక్టాంగిల్ అనేది తీసుకున్నాం, రెక్టాంగిల్ డ్రా చేసాం. తర్వాత మనం ఇంకో రెక్టాంగిల్ కావాలి, సో రెక్టాంగిల్ తీసుకున్నాం. సో మనకి ఏంటంటే ఈ ట్రిమ్ కమాండ్ గురించి నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే మనకి ట్రిమ్ కమాండ్ అనేది మనకి ఇక్కడ మాడిఫై గ్రూప్లో ఉంటుంది. సో మనకి డ్రా గ్రూప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ డ్రా గ్రూప్లో మనం ఈ మాడిఫై గ్రూప్ గురించి చెప్పుకున్నాం. సో ఈ రీజియన్ అంటే ఏంటో చూద్దాం మనం ఈరోజు. సో ఈ రీజియన్ ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్. ఇదొక ఆబ్జెక్ట్ అలాగే ఇదొక ఆబ్జెక్ట్. మనకి ఈ రెండు కలిపి సింగిల్ ఒకే ఆబ్జెక్ట్ కింద మనకి అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రీజియన్ కమాండ్ తీసుకున్నాం. రీజియన్ కమాండ్ తీసుకుంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసాం. ఇక్కడ చూడండి ఒకే ఆబ్జెక్ట్ కింద మాడిఫై అయిపోయింది మనకిది. సో ఎలా ఫ్రెండ్స్, ఏమైనా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని ఒకే ఆబ్జెక్ట్ సింగిల్ ఆబ్జెక్ట్స్ కింద మార్చాలంటే ఈ రీజియన్ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఒక లైన్ కమాండ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఒక 50 కిందకి 50 హైట్, విత్ వచ్చేసి మళ్ళీ 50, హైట్ వచ్చేసి మళ్ళీ 50 ఇచ్చాం మనం. సో ఇదొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లైన్ కమాండ్తో డ్రా చేసాం మనం. ఈ లైన్ కమాండ్తో డ్రా చేస్తే ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతున్న లైన్స్. సో మనకి ఎలా కాదు, మనకి ఇదంతా ఒకే ఆబ్జెక్ట్ కింద మాడిఫై అవ్వాలి. అప్పుడు మనం ఈ రీజియన్ కమాండ్ తీసుకుంటాం, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాం, ఎంటర్. సో చూడండి మొత్తం మనకి ఒకే ఆబ్జెక్ట్ కింద మాడిఫై అయిపోయింది. సో మీకు ఈ సెలక్షన్ అనేది ఈ సెలక్షన్ అనేది మీకు ముందే చెప్పాను. ఆటోకాడ్లో మౌస్ రైట్ క్లిక్ చేసి మీరు ఒకసారి రైట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇలా గ్రీన్గా సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ అవుతే మీకు చూడండి ఆఫ్ సెలెక్ట్ అయినా సరే మీకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అయితే మీరు ఆటోకాడ్లో రైట్ క్లిక్ చేసి మీకు చూడండి ఆటోకాడ్లో రైట్ నుంచి మీరు ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే గ్రీన్గా సెలెక్ట్ అవుతుంది. ఇలా లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేస్తే మీకు ఇలా బ్లూగా సెలెక్ట్ అవుతుంది. సో ఇలా బ్లూగా సెలెక్ట్ అయితే మనకి సెలక్షన్ అనేది అవ్వదు. ఇలా బ్లూగా సెలక్షన్ అవ్వాలంటే మనకి మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం అంతా కవర్ అవ్వాలి. ఆబ్జెక్ట్ మొత్తం అంతా కవర్ అయితేనే మనకి ఇలా సెలక్షన్ అనేది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ గురించి. సో తర్వాత మనం ఈ రీజియన్ కమాండ్ గురించి తెలుసుకుని ఈ రీజియన్ కమాండ్ ఎలా వర్క్ అవుతుందో మీరు చూసారు. తర్వాత కమాండ్ వచ్చేసి మనకి విప్ అవుట్. ఈ విప్ అవుట్ అంటే ఏంటంటే 2Dలో మనం ఇలా షేప్స్ చూడండి, మనం ఇలా ఏ షేప్ అయినా డ్రా చేయొచ్చు దీంతో. సో ఇది మొత్తం టోటల్గా ఒకే ఆబ్జెక్ట్. మనం ఏ షేప్ డ్రా చేసినా సరే ఇలా షేప్ డ్రా చేసాం, ఎంటర్. సో ఇక్కడ చూడండి గ్రిడ్ మొత్తం ఇక్కడ ఆన్ అయ్యి ఉంది, లోపల మొత్తం ఆఫ్ అయ్యి ఉంది. అంటే ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ కింద మారిపోతుంది. సో ఇలా సెలెక్ట్ చేయగానే మొత్తం ఇదంతా ఒక ఆబ్జెక్ట్. సో మళ్ళీ ఇంపోర్ట్ కమాండ్ తీసుకున్నాం. మళ్ళీ ఈ స్టెప్ రాంగ్ చేసాం మనం, అండో క్లిక్ చేసాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సివిల్ వాల్ ప్లాన్స్ అయ్యి గీయడానికి మనకి ఇది బాగా ఈ విప్ అవుట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో మీకు చూడొచ్చు ఈ విప్ అవుట్ని మీరు ఇలా
స్పేస్ ఉంచితే మౌస్ని ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా వాడతారు, ఈ కమాండ్ ఎలా వర్క్ అవుతుందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత కమాండ్ వచ్చేసరికి మనకి 3D పాలిలైన్. ఈ 3D పాలిలైన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. మనం ఈ 3D పాలిలైన్ తీసుకున్నాం కమాండ్ని. సో మనం ఇలా డ్రా చేస్తున్నాం. సో మీకు మామూలు పాలిలైన్కి 3D పాలిలైన్కి డిఫరెన్స్ ఏంటి మీకు ఏం తెలియదు, మీకేం కనపడతలేదు. సో మీకు అది తెలియాలి అంటే మనం ఒకసారి టాప్ వ్యూలోంచి మనం సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్లోకి వెళ్ళాం. సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్లోకి వెళ్ళి మనం ఇక్కడ చూడండి 3D పాలిలైన్ మళ్ళీ తీసుకున్నాం. 3D పాలిలైన్ తీసుకుని సో లెంత్ ఇచ్చాం, హైట్ ఎంత సేమ్ మనకి హైట్ ఇచ్చాం, లెంత్ హైట్ ఇలాగా. సో ఇక్కడ చూడండి ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూస్తే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా జెడ్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. మనం ఫస్ట్ డ్రా చేసిన అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మన 3D పాలిలైన్ అయితే 3D పాలిలైన్తో డ్రా చేసిన లైన్ మాత్రం చూడండి హైట్ కూడా మనం మెన్షన్ చేసాం. సో ఈ 2Dలో కూడా మనకి జెడ్ యాక్సిస్ని బేస్ చేసుకుని మనం డయాగ్రామ్స్ డ్రా చేయవలసి ఉంటుంది. సో అప్పుడు మనకి 3D పాలిలైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 3D పాలిలైన్ గురించి. సో మళ్ళీ మనం టాప్ వ్యూలోకి వచ్చేద్దాం. సో టాప్ వ్యూలో మనం చూస్తే మనకి ఇక్కడ చూడండి ఏమి నార్మల్గా కనిపిస్తుంది. సో మనం 3Dలోకి వెళ్ళేసరికి మనకి ఇలా మారుతుంది. మళ్ళీ మనం టాప్ వ్యూలో పెట్టుకున్నాం. సో మనం ఈరోజు రీజియన్ కమాండ్ తెలుసుకున్నాం, విప్ అవుట్ తెలుసుకున్నాం, విప్ అవుట్ కమాండ్ గురించి, 3D పాలిలైన్ గురించి కూడా తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.